ఇక 'బిగ్ బాస్' ఈ వారం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే, అందరూ అనుకున్నట్టుగా అభయ్ బేతి కంటే ఎలిమినేషన్‌లో ఉంటాడు. వై? బికాజ్ తనని తాను నామినేట్ చేసుకున్నోడు ఎవడికి బయట నుంచయితే ఓట్లు పడవు. ఎప్పుడైనా సరే 'బిగ్ బాస్' హౌస్‌లో అది గుర్తుపెట్టుకోండి. నేను సెల్ఫ్ నామినేట్ అవుతున్నాను అన్న వాళ్ళకి బయట అంటే నీకు నువ్వే నామినేషన్ యేసుకుంటే ఇంక మేమెందుకు నీకు ఓట్లేయడానికి? ఎవరన్నా నీ మీద నామినేషన్ యేస్తే డిఫెండ్ చేసుకోవాలి. అది కాదు నీ పాయింట్ తప్పు. నేను దీనికి ఒప్పుకోను. ఇలాంటివన్నీ ఉంటాయి. ఆహ్, వాళ్ళ పాయింట్‌లో అథెంటిసిటీ ఉంటే వాళ్ళని సమర్థిస్తారు. ఇతని పాయింట్‌లో ఇతను డిఫెండ్ చేసుకునే దాంట్లో అథెంటిసిటీ ఉంటే ఇతన్నే కొంచెం కాపాడడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటే ఎవ్వరు కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో కాపాడలేరు. సో, అందుకని చెప్పేసి అభయ్ బేతి కంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నామినేషన్‌కొచ్చాడు. కానీ లీస్ట్ ఓట్‌లో కూడా తనే ఉంటూ నిన్నటి దాకా వచ్చాడు. ఓవర్‌నైట్ నిన్నటి ఎపిసోడ్‌తో మొత్తం తారుమారైపోయింది. డేంజర్ జోన్‌లోకి పృథ్వీ వచ్చేసాడు. బేసికల్లీ చాలామంది అనుకుంటారు. మండే రోజు పడే నామినేషన్‌లు అండ్ ట్యూస్‌డే రోజు మనం చూసే ఓటింగ్స్ ఏవైతే ఉంటాయో, అవి ఫస్ట్ అభిప్రాయం అంటే ఎవరిని ఏ ప్లేస్‌లో పెడితే బావుండు అనేలాగా వేస్తారు. కానీ మధ్యలో జరిగే టాస్క్‌లు ఏవైతే ఉంటాయో దాని ద్వారా ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలైపోతాయి. ఎక్కడో పెట్టాలనుకున్న వాళ్ళు లీస్ట్‌కొస్తారు. అసలు లీస్ట్‌లో ఉండాల్సిన వాళ్ళు టాప్‌కెళ్ళిపోతా ఉంటారు. ప్రతిసారి ఇదే జరిగేది. సమ్‌టైమ్స్ అప్పుడప్పుడు నామినేషన్స్‌లో ఇలాంటివుంటాయి. బట్ కొన్ని కొన్ని సార్లు టాస్క్ విషయంలోనూ ఇలాంటివి అవుతా ఉంటాయి. సో, బిహేవియర్ వల్ల అనుకోవచ్చో, లేకపోతే అగ్రెసివ్‌నెస్ వల్ల అనుకోవచ్చో, లేక ఇంకేంటో తెలీదు కానీ మొత్తానికైతే పృథ్వీ అయితే డేంజర్ జోన్‌లో ఉన్నాడు. కానీ అలాగే ఆహ్, సీ అతడి అలాగే ఉండాలి అనుకునే వాళ్ళు కూడా కొంతమందుంటారు. ఎందుకు అంటే మంచి చేసినా, చెడు చేసినా ఏదో ఒకటి జేస్తున్నారు గదా! ఏమీ జేయకుండా కాళ్ళు చాపుకొని కూర్చున్న వాళ్ళు గూడా ఉన్నారు. అట్లాంటి టైంలో ఏదో రకంగా కంటెంట్ జనరేట్ చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండడమే బెటర్. అంటే కొన్నాళ్ళ వరకు. మరీ అతను ఎలా ఉన్నా మనం ఉంచుకోవాలనే రూల్ గూడా ఏం లేదులే. అండ్ నెక్స్ట్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లావణ్యని పంపిస్తున్నారు అని జెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. చాలామందికి ఒకటి చెప్తున్నా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు గూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా చాలా పేర్లు వినిపించాయి. కుమారి ఆంటీ అనో, లేక బర్రెలక్కనో, లేకపోతే ఇంకెవరనో, వాళ్ళనో, వీళ్ళనో వస్తున్నారని జెప్పేసి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే కుమారి ఆంటీని 'బిగ్ బాస్‌కి' ఎందుకు పంపకూడదు? పంపొచ్చు. ఎందుకంటే నిన్న గూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50,000 ఇచ్చింది. మనందరం జూసాం. మన కళ్ళ ముందే ఎదిగింది. ఒక చిన్న ఇన్‌స్టా రీల్ వల్ల మన కళ్ళ ముందే ఎదిగింది. సెలబ్రిటీ అయింది. టీవీ సీరియల్‌లలోనూ అక్కడ ఇక్కడ గూడా గెస్ట్ ఎంట్రీలు ఇచ్చింది. అండ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గూడా అవార్డ్ తీసుకుంది. ఇలా కొన్ని ఉన్నాయి క్వాలిటీస్. అంటే 'బిగ్ బాస్‌కొస్తే ఏంటి ప్రాబ్లమ్ విషయం ఏంటంటే నలుగురు మాట్లాడుకోవాలి. చూడురా ఆమెను జూసి నేర్చుకోండి అనాలి. ఇప్పుడు గంగవ్వ, చూడురా ఆమెను జూసి నేర్చుకోండి ఈ వయసులో గూడా ఎలా చేస్తుందో. మీకు అర్థమై ఉంటది. సో, ఇలా తీసుకుంటారు. అంటే పలానా వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సరే అదే బర్రెలక్కనే తీసుకుందాం. ఆ పిల్ల ఏం చేసింది? ఎలక్షన్‌లో నిలబడింది. తర్వాత కొన్ని సమస్యలు పెట్టింది. ఆమెకంటూ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంది. ఏది? మా ఊరికి రోడ్లు కావాలి. ఇంటర్ వరకు వచ్చేసి చాలామంది అమ్మాయిలు చదువుకోవట్లేదు. ఎందుకంటే డిగ్రీ కాలేజీలు ఎక్కడో పట్నంలో ఉంటున్నాయి. అక్కడి దాకా వెళ్లి మళ్ళీ పాప సేఫ్‌గా ఇంటికొస్తదో రాదో అని చెప్పేసి భయపడి అక్కడి చేత ఆపిచ్చేస్తున్నారు. అదే కాలేజీలు ఇక్కడి వరకు వస్తే వీళ్ళు ఇంకో మెట్టు ఎక్కువ చదువుకునే అవకాశం ఉంది కదా! ఇలాంటి పాయింట్స్ బేసికల్లీ. నిరుద్యోగ సమస్య. అంటే సంథింగ్ చూడురా పలానా ఆమెను చూసి నేర్చుకో అనేలాగా ఉంటది. ఈవెన్ ఇప్పుడు లావణ్య వచ్చింది 'బిగ్ బాస్‌కి'. అంటే బయట బాగా ఫేమ్ అవుతుంటే వాళ్ళని 'బిగ్ బాస్‌లో' తొయ్యొచ్చు గదా! అనే ఇదుంది. సరే పోనీ 'దివ్యల మాదిరి' గురించి మాట్లాడుకుందాం. ఆవిడ ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆవిడని అడిగారు. "మీరు 'బిగ్ బాస్‌లోకి' వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌లో వెళ్తారా?" అంటే "నాకు ఇష్టమేనండి వెళ్తాను" అనింది. వాళ్ళదొక క్యూట్ లవ్ స్టోరీ. అది వేరే విషయం. అంటే ఒక పలానా వాళ్ళని చూసి నేర్చుకోండిరా అనేవాళ్ళు బోలెడంత మందున్నారు. అలాగే బయట బాగా వైరల్ అయింది గదా! అని చెప్పి లావణ్యని 'బిగ్ బాస్' హౌస్‌లోకి పంపిస్తే, ఈవిడని చూసి పలానా లావణ్యని చూసి నేర్చుకోండిరా అనడానికి ఏముంది? ఏం నేర్చుకుంటారు ఈవిడ దగ్గర నుంచి చెప్పండి? ఎలా డ్రగ్స్ తీసుకోవాలో నేర్చుకుంటారా? అబ్బాయిల్ని ఎలా హింసించాలో నేర్చుకుంటారా? సైడిజం, సైకోయిజం ఎలా చేయాలో నేర్చుకుంటారా? చేతబడులు ఎలా చేయించాలో నేర్చుకుంటారా? లేకపోతే తాగి, ఊగి, తందనాలాడి ఏం చేయాలో నేర్చుకుంటారా? జంతువుల్ని ఎలా హింసించాలో నేర్చుకుంటారా? ఏం నేర్చుకుంటారు? ఒకటి ఆలోచించండి బేసికల్లీ. అందుకంటే
ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, బయట వైరల్ అయ్యే ప్రతి ఒక్కరిని 'బిగ్ బాస్' హౌస్‌లో తీసుకుంటారు అనేది మాత్రం అపోహ. ఇది పక్కన పెట్టండి. బయట వైరల్ అయినంత మాత్రాన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కోల్‌కట్టా రేప్' కేస్‌లో నిందితుడు బాగా వైరల్ అయ్యాడు వాడు. వాడిని తీసుకొచ్చి 'బిగ్ బాస్' హౌస్‌లో పడేస్తామా? లేదు కదా! అట్లా కొన్నుంటాయి. 'బిగ్ బాస్' హౌస్‌కి కూడా కొన్ని ఎథిక్స్ ఇలాంటివుంటాయి. ఎవరు పడితే వాళ్ళు వైరల్ అయినంత మాత్రాన 'బిగ్ బాస్' హౌస్‌కి తీసుకురారు. ఆహ్, వాళ్ళని చూసి నేర్చుకోవాలనే వాళ్ళు కొంతమందుండాలి. ఇప్పుడు ఏ కుమారి ఆంటీయో, ఏ బర్రెలక్కో, లేకపోతే దివ్యల మాదిరియో, లేకపోతే ఇంకెవరో అంటే వాళ్ళని చూసి నేర్చుకోవడానికి పలానా అంశాలుంటాయి. లావణ్యని చూసి ఏం నేర్చుకుంటారు వీళ్ళు? అందుకని జెప్పేసి లావణ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ గాదు. ఏ కార్డ్ ఎంట్రీ ద్వారా గూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకైతే రాదు. ఈ వైరల్ అయ్యే వార్తను మాత్రం అసలు నమ్మకండి. థాంక్ యూ సో మచ్.